హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి చాలామంది ఆస్పిరెంట్స్ సార్ మేము కొత్తగా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము, మాకు ఏదైనా బెస్ట్ ప్లానింగ్ చెప్పండి, తక్కువ సమయంలో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, అదేవిధంగా రివిజన్ ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రేస్ చేస్తున్నారు. మరి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా రేపటి వీడియోలో మీకు జీకే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది స్పష్టంగా చెప్తా ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి ప్రాసెస్ చెప్పుకునే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఎగ్జామ్స్ కూడా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మనము ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మొత్తం మీద 3 లెవెల్స్లో ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. లెవెల్ 1 వచ్చేసరికి 50 డేస్కి సిలబస్ కంప్లీట్ అవుతుంది. లెవెల్ 2 వచ్చేసరికి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. లెవెల్ 3 వచ్చేసరికి క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మొత్తం కోర్సు కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 ఎంవీఆర్ నంద్యాల. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి మన ప్రాసెస్ చెప్తా, అదేవిధంగా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా చెప్తా. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మరి ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఒక ప్రాసెస్ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. సో చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ప్లానింగ్ వేసుకోండి. 100% 50 డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు రివిజన్కి కూడా 100% సమయం అయితే ఉంటుంది. 100% మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి. ప్లానింగ్ అదేవిధంగా నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ రాయకుంటే మీ ప్రిపరేషన్ వృధానే. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుంది అంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారు, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మిస్టేక్స్ చేసినవి మళ్ళీ మీరు ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి, కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. అందులో క్వశ్చన్ పేపర్స్ కొంచెం డెప్త్గా ఇస్తున్నాడు కాబట్టి ఎగ్జామ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా రివిజన్ చేస్తేనే మీరు 100% అయితే సక్సెస్ అవుతారు. రివిజన్ చేయకపోయినా, ఎగ్జామ్స్ రాయకపోయినా కానివ్వండి, కొంచెం మీ ప్రిపరేషన్ అయితే 100% అయితే డల్ అవుతుంది. ఏది ఏమైనా మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి, సమయాన్ని వృధా చేసుకోకుండా సబ్జెక్ట్ వైజ్ ఫోకస్ చేస్తూ, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ 100% అయితే ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మరి ప్లానింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనమైతే ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ పేమెంట్ గ్రూప్లో ఎవరైతే అమౌంట్ పే చేసి మన కోర్స్ పర్చేస్ చేసింటారో వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చాను. వాటి కింద క్లాసెస్ కూడా ఈరోజు ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఈరోజు ఇచ్చామో, రేపు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే క్లాసెస్ మీరు టెక్స్ట్ బుక్స్ ఉంటే హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి, ఏదైనా సబ్జెక్ట్ పరంగా డల్గా ఉన్న వాళ్ళకి మనం క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి క్లాస్ విన్న తర్వాత అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. వీటికి డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి 5 సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి చదవలేరు కాబట్టి ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఉందో అదే ఫస్ట్ వేసుకోండి. ఇలానే వేసుకోవాలని లేదు. ఏవైనా 4 or 5 సబ్జెక్ట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఒక 30 డేస్ 40 డేస్ వరకు. తర్వాత రివిజన్ చేసుకుంటూ కొంచెం సబ్జెక్టు కొత్త సిలబస్ని కొంచెం తగ్గించుకుంటూ మిగతావి మీరు రివిజన్ చేసుకుంటూ అలా ఫాలో అప్ అయితే 100% అయితే మీరు సక్సెస్ అయితే అవుతారు. నేనైతే ఇలా మొత్తం మీద మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్ కంటిన్యూషన్లో ఇలా మొత్తం మీద ఒక 5 సబ్జెక్ట్స్ ఇచ్చాము.
సో ఈ 5 సబ్జెక్ట్స్ ఈరోజు ప్రిపేర్ అయ్యిందనుకోండి, రేపు ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు క్వెషన్ ఎలా ఉంటాయి, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఏంటి అని మీకు స్పష్టంగా అయితే తెలిసిపోతుంది. అందుకే ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి. ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. మీరు ఎగ్జామ్స్ లేదు ఓన్గా ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఇంక ఇంత సిలబస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక ప్లానింగ్ ప్రకారము రోజుకి ఎంత సిలబస్ అయితే కవర్ చేసుకోగలరో అంతవరకు మాత్రమే సిలబస్ అయితే వేసుకోండి. నెక్స్ట్ 11th ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, నెక్స్ట్ 12th షెడ్యూల్ ఇస్తాం, డే టు షెడ్యూల్. మరి 11th మీరు ఏదైనా వర్క్లో ఉండి ఒకవేళ ఎగ్జామ్స్ రాసుకోకపోయినా మళ్ళీ ఓపెన్ అవుతాయి అంటే మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి. ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ. ఇది డే టు షెడ్యూల్. మళ్ళీ దాని కంటిన్యూషన్లో డే టు షెడ్యూల్. నెక్స్ట్ 12th షెడ్యూల్ ఇచ్చాం కదా, 13th ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 14th షెడ్యూల్ ఇస్తాం, డే 3. నెక్స్ట్ 15th ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 16th డే 4 షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ 17th డే 3 ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఉగాది ఫెస్టివల్, రంజాన్ ఫెస్టివల్ బేస్ చేసుకొని ఒక 3 days అయితే షెడ్యూల్ అయితే పోస్ట్పోన్ చేస్తాము. దాని కంటిన్యూషన్లో మళ్ళీ షెడ్యూల్ అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇలా మీకు ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్లో ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి అయితే బెస్ట్ ప్లానింగ్. మీరు 1200 రూపీస్ మేము పే చేసుకోలేము అలా అనుకున్నా కానీ మీరు ఓన్గా అయినా షెడ్యూల్ వేసుకోండి, ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి. బట్ జాబ్ కావాలి అంటే మాత్రము దయచేసి టైం పాస్ మాత్రం చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చే లోపే పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేలోపు నువ్వు ఎంత సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నీకు జాబ్ అనేది అంత దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవము. ఇది అంటే మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ ఎంత ఎక్కువ కవర్ చేస్తే జాబ్ అంత దగ్గర అవుతుంది మీకు. అదేవిధంగా సోషల్ నెట్వర్క్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే జాబ్ మీకు అంత దగ్గర అవుతుంది. ఈ రెండు హైలైట్ చేసుకోండి. అంటే మీరు సిలబస్ ఎంత ఎక్కువగా కంప్లీట్ చేసుకుంటే జాబ్ అంత దగ్గర అవుతుంది. సోషల్ నెట్వర్క్స్కి ఎంత దూరంగా ఉంటే జాబ్ అంత దగ్గర అవుతుంది. ఈ రెండు మీరు 100% ఫాలో అయితే జాబ్ మిమ్మల్ని కాదని ఎక్కడికి పోదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ గ్రేట్ కాదు. సో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్కి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్కి కొంచెం వ్యత్యాసం ఉండడం వల్ల మీకన్నా వాళ్ళు ఒక అడుగు ముందంజ వెళ్తున్నారు. మీరు ఆ వ్యత్యాసాన్ని సెర్చ్ చేసుకొని అంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ని కొంచెం సెర్చ్ చేసుకొని మీరు కొంచెము లాజిక్గా మీరు ముందడుగు వేశారనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ కాగలరు. ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా, సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి. కీలకము రివిజన్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రము క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పగలుగుతున్నా. మన కోర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా ఆలోచన చేయవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఓన్గా ప్రిపరేషన్ ప్లానింగ్ వేసుకొని 100% టెక్స్ట్ బుక్స్ని ఫోకస్ చేస్తూ ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.